మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా RK1A గని ప్రాంతంలో ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్ రాధాకృష్ణ తెలిపారు. బుధవారం జాతర ఉత్సవాల్లో భాగంగా పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ 1986 నుంచి సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో మందమర్రి ఏరియాలో సమ్మక్క సారలమ్మ జాతరను ప్రతి ఏటా వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం త్రాగునీరు, విద్యుత్ దీపాల అలంకరణ, రాత్రి బస ఏర్పాట్లు చేశామని, పోలీసు బందోబస్తుతో పాటు సింగరేణి సెక్యూరిటీని మోహరించినట్లు చెప్పారు. జాతర సందర్భంగా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ జాతరకు మందమర్రి రామకృష్ణాపూర్తో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సింగరేణి అధికారులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారములు. ఈరోజు సమ్మక్క సారక్క జాతర మన తెలంగాణలో అతిపెద్ద పండగ. అటువంటి పండగ మన మందమర్రి ఏరియాలో మనం ఇక్కడ జరుపుకుంటున్నాము. ఈ పండగ ఏర్పాట్లు అన్నీ కూడా 28 నుంచి 31 తారీఖు వరకు జరిగే మన ఈ సమ్మక్క సారలమ్మ జాతరకి అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది. ఇది మనకి ఇక్కడ ఆనవాయితీగా వస్తున్న పండగ. అప్పుడు 85వ సంవత్సరంలో మన సింగరేణి కార్మికులు అందరూ కూడా సమ్మక్క సారక్క జాతర మేడారము అందరు అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని మన కార్మిక అప్పుడు ఉన్న 1,15,000 మంది, అప్పుడు ఎక్కువ మంది అక్కడికి వెళ్తాక మైన్స్లో ఆప్సటిజం అనేది ఉండేది. దానిలో భాగంగా అప్పుడు ఉన్న మేనేజ్మెంటు మన ఏ ఏరియాలో అక్కడ సమ్మక్క సారలమ్మ గద్దెల్ని ఇక్కడ స్థాపించి మంచి అత్యత్య ఏదైతే భూపాలపల్లి మేడారంలో జాతర ఏ విధంగా జరుగుతుందో అదేవిధంగా ఇక్కడ జరగడానికి అన్ని ఏర్పాట్లు చేసి అప్పటి నుంచి 86 నుంచి సుమారుగా 40 సంవత్సరాలు ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలకు వచ్చే ఈ పండుగని చాలా మంచిగా జరుపుకుంటూ ఈ మందమర్రి రామకృష్ణాపూర్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా సుమారు వేలాల మంది పండగ రోజు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారి కృపకి చేస్తూ ఉంటారు. అటువంటి ఆనవాయితీగా ఇప్పుడు కూడా మనము మన సింగరేణి కాలరీస్ కంపెనీ తరఫున, ఇటు యూనియన్ తరఫున అన్ని యూనియన్స్ సోదరులు, అన్ని కార్మిక సోదరులు, కార్మిక యూనియన్ లీడర్లు, ప్రెస్ అండ్ మీడియా, పురప్రముఖులు అందరూ కూడా సహకారంతో ఇక్కడ పెద్ద మొత్తంలో ఇక్కడ మన మందమర్రి ఏరియాలో ఇక్కడ ఉన్న అందరూ కూడా మంచిగా ఉండాలని, ఆ అమ్మవారి కృప అందరి మీద మంచిగా ఉండాలని, ఆరోగ్యంతోనే ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ అందరూ కూడా 28 నుంచి 31 వరకు జరుగు జాతరని అందరూ వీక్షించి అంతా అమ్మవారి కృపకి అనుకూలంగా మీరు అనుకూలిస్తుందని మళ్ళీ ఒక మనసారా కోరుకుంటూ అన్ని ఇక్కడ సదుపాయాలు కల్పించడం జరిగింది. ఇక్కడ వాటర్ ఫెసిలిటీసు, మన లైటింగు, ఇక్కడ నైట్ కూడా ఇక్కడ ఉండడానికి కూడా అన్ని కార్యక్రమాలు, ఫుల్ పోలీస్ బందోబస్తు, మన సెక్యూరిటీ బందోబస్తు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశాము. కాబట్టి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ రావాల్సిందిగా ఈ సందర్భంగా సింగరేణి మందమర్రి ఏరియా సింగరేణి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.